ఉత్తరప్రదేశ్లో తుపాను బీభత్సం సృష్టించింది. సుమారు 60 మందిని బలి తీసుకుంది. బుధవారం సాయంత్రం భారీ తుపాను బలమైన గాలుల కారణంగా విధ్వంసం చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో చెట్లు కూలడంతో పాటు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రయాగ్రాజ్లో 16 మంది మృతి చెందారు. హండియాలో 7, ఫుల్పూర్లో 4, సోరావ్లో 3, మేజాలో 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. బలమైన గాలుల కారణంగా పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. పోలీస్ లైన్స్ గేట్ నెంబర్ 2 వద్ద ఉన్న 100 ఏళ్ల నాటి వేప చెట్టు కూలిపోవడంతో అక్కడ పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై చెట్లు పడిపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అనేక ప్రాంతాల్లో అంతరాయం కలిగింది. మున్సిపల్ అధికారులు చెట్లు తొలగింపు పనులు ప్రారంభించారు. భదోహీ జిల్లాలో 6 మృతి చెందారు. ఖర్గసేన్పూర్ గ్రామంలో ఒక చెట్టు ఇల్లు మీద పడడంతో మహిళ సహా ఆమె 3 కూతుళ్లు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. భదోహీ జిల్లాలో ఇళ్లు, రేకుల షెడ్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బిసోలి ప్రాంతంలో చెట్లు, మట్టి గోడలు కూలిన ఘటనల్లో 5 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బిసోలి పిఎస్ పరిధిలోని సిద్దపూర్ కైతోలి గ్రామంలో మట్టి గోడ కూలి 2 చిన్నారులు మృతి చెందారు. ఇక టార్కు పరోలి గ్రామంలో చెట్టు కూలిపోవడంతో మహిళ మృత్యువాత పడ్డారు.